వెల్కమ్ టు ఐ న్యూస్. మేడ్చల్ జిల్లా ఖుద్బులాపూర్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న జ్ఞానశ్రీ 21 సంవత్సరాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల మార్చి 31న తండ్రి చెన్నకేశవరెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా ఆ బాధను తట్టుకోలేక మనోవేదనకు గురైనట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా భూముల అంశంపై ఎమ్మెల్యే మల్రెడ్డి, నాయకుడు మంచిరెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఫార్మా భూములపై చర్చకు రావాలని మంచిరెడ్డి సవాల్ విసిరితే, బినామీతో కబ్జా చేసిన భూముల వద్దకు రావాలని ఎమ్మెల్యే మల్రెడ్డి ప్రతి సవాల్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పరిధిలో హృదయ విదారక ఘటన వెలుగు చూస్తుంది. తోడికోడలు కుమారుడిపై ఓ మహిళ కర్కశంగా ప్రవర్తించి యాసిడ్ తాగించిన సంఘటన కలకలం రేపింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 4 ఏళ్ల బాలుడికి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి యాసిడ్ తాగించినట్లు సమాచారం. అరే కార్తీకు నాకు చూపిస్తారా నాకు చెబుతురా ఆడ అక్కడికి వెళ్ళి ఏది చెప్పడు సరే నువ్వైతే యాసిడ్ వచ్చినా కదా అనలేదు ఇంట్లో నేను కొట్టినా తిట్టినా అబద్ధం చెప్తే అదొక చెప్పు సరే అవుకోకరా చూసి అక్కడి నుంచి స్థాయిలో మాట్లాడి నాకు ఆడుతారా ఎందుకు చేస్తున్నావు అది ఏం చేస్తున్నాడు నేను చెప్పు రావుగా ఏదో మంది కప్పుతున్నారా జ్యూస్ నీకు జ్యూస్ తాగిపిస్తా, బాబాయ్ తెచ్చిండు జ్యూస్ తాగిపిస్తా అని చెప్పేసి ఇక్కడ పట్టుకొని ఇట్లా లాక్కుంటూ గట్టిగా కోపంగా పెట్టి మొహం లాక్కుంటూ వెళ్ళింది కిచెన్ రూమ్లోకి వెళ్ళి గ్లాస్లో పోసి యాసిడ్ గొంతులో పోసింది. ఇట్లా అనమందంట. అయితే నా కొడుకు ఇట్లా అన్నాడంట. అనగానే అట్లా గొంతులో పోసేసి వాడికి మంట పుట్టి మంట అనుకుంటూ వచ్చి చెప్తున్నాడు, అమ్మ మంట పుడుతుంది అంటే ఆమె వెనకాల యాసిడ్ బాటిల్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో ఇట్లా ఉరుక్కుంటూ వచ్చి చెప్పింది, యాసిడ్ తాగిండు కార్తీక్ అని చెప్పంగానే మేము షాక్ అయిపోయి అలా ఉంటే మా కార్తీక్ ఏమో కాదు పిన్నియే తాగిపించిందని అన్నాడు. అని అంటే కాదు అబద్ధం ఎందుకు చెప్తున్నావు కార్తీక్ అని చెప్పేసి నా కొడుకు మీద గట్టిగా అరుస్తుంది. అయితే మా అత్తమ్మ చూసి అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే మా కార్తీక్ నిదానంగా అన్నీ చెప్తున్నాడు. ఇట్లా తీసుకొచ్చింది ఇట్లా పోసిందని అంటే అబద్ధం చెప్పొద్దు, నేను పోయిలే, నేను ఇక్కడ లేను, నేను రూమ్లో ఉన్నా అని చెప్పేసి ఏదేదో సమాధానం చెప్తుంది. సరేలే ఏదైతే అదైందని ఫస్ట్ హాస్పిటల్కి ఎత్తపోతే డాక్టర్లు చూసి ఏంటి చిన్న పిల్లగాడు ఇట్లా చేసిండ్రేంటి, యాసిడ్ తాగడం ఏంటి, ఈ కేసు మేము ఫస్ట్ టైం చూడడం అసలు అని చెప్పేసి ఆ డాక్టర్లు కూడా ఎమ్మటెమ్మటే ట్రీట్మెంట్ గట్టా చేద్దాం అని చెప్పేసి చేసిండ్రు. తాగిందని కన్ఫర్మ్ అయింది, ఐసీయూలో ఉంచిండ్రు. పైగుళ్ళు డ్యామేజ్ అయినాయి లోపల మొత్తం. ఫుడ్ గట్ట పెట్టకూడదు, ఓన్లీ లిక్విడ్సే పోయాలని చెప్పిండ్రు వాళ్ళు. సరేలే అని చెప్పేసి మేము ఉన్నాం. 4 రోజులు ఐసీయూలో ఉంచిండ్రు. 4 రోజులు నా కొడుకు అసలు దారుణం అండి. 4 రోజుల దాకా ఫుడ్ లేదు, నీళ్ళు లేదు. నా అమ్మ నాకు దప్పకైతే అమ్మ నాకు కొన్ని వాటర్ కావాలని 100 సార్లు అడిగితే కొన్ని వాటర్ తాగిపించాడు. వాటర్ కోసం 100 సార్లు అడిగింది. తర్వాత వాటర్ తాగిపించిన తర్వాత డాక్టర్లు చూసి సీరియస్గా ఉండండి, కొన్ని మందులు ఇస్తాం, జాగ్రత్త వాడుకోవాలని చెప్పేసి అన్నారు. సరేలే అని అన్నాను. తర్వాత ఈమె ఇక్కడ ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్లు చేసి పిలిపించుకొని అది ఇది అనుకుంటే ఇక్కడి నుంచి ఆమె పారిపోయింది. ఇక్కడి నుంచి మా ఇంట్లో ఉండలే, ఇక్కడి నుంచి పారిపోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి మా మీద అరుచుకుంటూ చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోయినారు ఆమెని. నా కొడుకు అక్కడ ఐసీయూలో ఉన్నారు. మేమందరం చాలా బాధపడ్డామండి. కావాలంటే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ రికార్డింగ్లు అవన్నీ ఉన్నాయి, మీరు చూసి నా కొడుకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఇచ్చామండి.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ చర్చి రోడ్డు వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మురళీకృష్ణ బెండపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19న ఆదివారం ఉదయం 9:30 ఈ క్యాంపు ప్రారంభం కానుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యశోద హాస్పిటల్ మలక్పేట్కు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించనున్నారు. శాంతినగర్, శ్రీనగర్ కాలనీలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ తదితర ప్రముఖులు ప్రారంభించనున్నారు. సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొననున్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ గాయని మంగ్లీ స్పందించారు. తనకు పాటలు తప్ప ఇతర వ్యవహారాలు తెలియవని, తనపై వస్తున్న ఆరోపణలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పారు. గత నెల రోజులుగా ప్రోగ్రాంలు, రికార్డింగ్స్ వదులుకొని ఈ వివాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. పేదరికం నుంచి వచ్చిన తనకు డబ్బు విలువ తెలుసునని, ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్దమని స్పష్టం చేశారు.